ఒక సాంగ్ 900 మిలియన్ ఏంటి సార్? రాను బొంబాయికి రాను అంత ఇవ్వలేదు. దాని రీచ్ అయితే అది బీట్ చేయలేకపోయింది. బీట్ చేయడం కూడా కష్టమే. రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. ఏంటో కూడా అర్థం కాలే. మార్నింగ్ రీల్ పెట్టాం, ఆ ప్రోమో అది జస్ట్ రీల్ వరకే అది వైరల్ అయిపోయింది. ప్రోమో రిలీజ్ చేశాక అది ఇంకా వైరల్ అయింది. ఇంకా ఇంకా మంచిగా చేయొచ్చు అని ఫుల్ సాంగ్ మళ్ళీ తీసారు రీషూట్. రాముకు కాల్ చేసి సరే సరే ఓకే అంటే మమ్మీకి ఇప్పుడు నీకున్న ఏజ్ కి అవసరమా అనిపిస్తుంది నాకు. ఇంకా ముందర చాలా ఉంది కదా. సరే ఏమైంది? సరే నేను చేస్తా మళ్ళీ. బాయ్. ఏమైందా? నిన్ను బీట్ చేసే వాళ్ళు ఫోక్ లోనే లేరు, అసలు నువ్వు ఇంత గ్రేట్ ఏంటి అనే కొంతమంది ఉంటారు. ఎక్కిస్తారు బానే, నువ్వు అంతా బాగా చేసావు, నువ్వు ఇది చేసావు అది చేసావు అని. నాకు అదే అంత ఎక్కలేదు బుర్రలో. ఈ జర్నీలో ఎప్పుడైనా నువ్వు ఫీల్ అయింది కానీ ఏదైనా విషయంలో బాధపడింది కానీ ఏదైనా ఉందా? బాధపడింది అంటే ఈ నెగటివ్ కామెంట్స్ సోషల్ మీడియా డేంజరస్ నెగటివ్ కామెంట్స్. నా వరకు నేను చేస్తా, చూస్తే చూడండి లేకపోతే వెళ్ళిపోండి. కళ్యాణ్ పడాల గారు అప్పుడే మెసేజ్ చేశారు వాట్సాప్, ఇలా ఎన్టీఆర్ గారికి ట్రిబ్యూట్ ఇద్దామని ఒక రీల్ ప్లాన్ చేస్తున్నాను, డాన్సర్స్ కోసం వెతికితే నీ ప్రొఫైల్ కనిపించింది, చేద్దామా వద్దా అని అడిగారు. అయ్యో సార్ మీరు అడగాల, చేద్దాం పక్కా అని. ఇప్పుడు ప్రభాస్ గారిని ఒకవేళ కలిస్తే ఫస్ట్ ఫీలింగ్ ఏంటి, ఏం చెప్తావు ఆయనతో మాట్లాడు? ఏం చెప్తా, లీడ్ రోల్ చేస్తున్నాం, సో సావిత్రి ఆయన చెప్తుంటారు మనం యాక్ట్ చేయాలి. ఓకే, డైలాగ్స్ కూడా అప్పుడే అందుకోవాలి, స్క్రిప్ట్స్ ఇవ్వరు. ఏం లేదు. నో. ఓకే, చాలా కష్టం. ఇప్పుడు యాక్టర్స్ కి స్క్రిప్ట్స్ ఇస్తారు, ప్రిపేర్ అవుతారు, కానీ అది అప్పట్లో టెక్నిక్ అంట. నాకు ఇప్పటి వరకు లైక్ నేను ఎప్పుడు చూడలేదు, వెళ్ళలేదు కూడా. ఎస్, హాయ్. హలో. ఫైనల్లీ కుదిరింది, ఈ రోజుకి సెట్ అయింది. సో సూపర్. నా దాంట్లో నా బ్రెయిన్ లో చాలా 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 క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నిటికి ఆన్సర్స్ చెప్తారనే ఒక ఆశయంతో వచ్చా. సో ఎలా ఉన్నా? సూపర్ గా ఉన్నాను. మీరు? సూపర్. కాలేజ్ జరిగింది బాగా. సో లిఖిత చెప్పండి. లిఖిత అంటే ఎక్కువగా రికగ్నిషనా, లేకపోతే రాను బొంబాయికి రాను అంటే అంటే లిఖిత అంటే ఒక డాన్సర్ గా తెలుసు, రాను బొంబాయికి రాను అంటే ఒక తెలంగాణ అమ్మాయిలా తెలుసు. సో రెండు. సో జనరల్ గా ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఫోక్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ఎంత ఫేమస్ అయిందో మీకు తెలుసు. ఇండస్ట్రీలో ఎవ్వరు బీట్ చేయనంత బీట్ చేస్తాం. దగ్గర 900 మిలియన్, ఒక సాంగ్ 900 మిలియన్ ఏంటి సార్? సో నిజంగా ఎలా అనిపిస్తుంది అంటే నీకు చూస్తే ఎక్కడ చిన్న ఈగో కానీ ఒక యాటిట్యూడ్ కానీ ఎక్కడ కనిపించదు నీకు. సో ఎలా అనిపిస్తుంది ఇంత యూజ్ రెస్పాన్స్? రెస్పాన్స్ అంటే నేను ఎక్కడికి వెళ్ళినా అదే పాట పెట్టడం. ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్తున్నాను, సో ఏదైనా సెలబ్రేషన్స్ అంటే ఫస్ట్ ఆ సాంగ్ వస్తుంది. సో అందరు ఇలా ఒక లుక్ ఇవ్వడం చాలా హ్యాపీ, ప్రౌడ్. అంటే నాతో కొందరున్న ఫ్రెండ్స్ కూడా they'll feel happy. నేను తెలుసు అన్న ఒక హ్యాపీనెస్, ప్రౌడ్నెస్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ యా అంటే ఆ రాను బొంబాయికి రాను అమ్మాయి తెలంగాణ అమ్మాయి అని మాత్రం ముద్ర పడిపోయింది అలా. అది చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఇప్పటికి. అండ్ అదే ఇంకా రాను బొంబాయికి రాను నుంచి ఒక యాక్టర్ లిఖిత రావాలని కోరుకుంటున్నాను. సూపర్. అండ్ దాని గురించి మాట్లాడుకునే ముందు కొంచెం ఆ ఫోక్ ఇండస్ట్రీలో నీ జర్నీ కొంచెం మాట్లాడుకుందాం. సో మొత్తం ఎన్ని సాంగ్స్ చేసావు? ఉంటాయి ఒక 20-25 ప్లస్ ఉంటాయి. 20-25. సో 300-400 చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అంతమందికి ఎప్పుడు ఇంత రెస్పాన్స్ రాలేదు. అంటే ప్లస్లో ఒక 10 మిలియన్ వరకు రీచ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దానికి మించి అంటే చాలా కష్టం. ఇప్పటి వరకు అవ్వలేదు అనుకుంటా మేబీ. సో దానికి ఎన్ని రెట్లు ఎక్స్ట్రా ఉంటుందో మీకే తెలుసు. సో అంటే అలాంటి వాళ్ళ నుండి ఏమైనా కాల్స్ కానీ అప్రోచ్ కానీ ఏమైనా వచ్చాయా? అంటే
చేశారు. అంటే ఆ సాంగ్ తర్వాత ఆల్మోస్ట్ చాలా కాల్స్ వచ్చాయి. Hmm. ఫోక్ సాంగ్స్, Hmm. ఇలా బోనాల్ సాంగ్స్, చాలా సాంగ్స్ వరకు వచ్చాయి. ఉమ్, అండ్ నేను దాని తర్వాత ఆల్మోస్ట్ ఎవరిని కలవలేదు. ఉమ్, బట్ ఎక్కడైనా కలిసాను అంటే పూజ Hmm. నాగేశ్వరి అవును. గాని, జాను లిరియాక్ గాని చాలా మంది కంగ్రాట్స్ చెప్తారు, చాలా బాగా చేసావు అని చెప్తారు, Hmm. స్టైల్ చాలా యూనిక్ ఉందని చెప్తారు, ఆ స్టైల్లో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం చాలా మంది చెప్పారు లైక్ yes. బాగా చేసావు అని. నీ folk ఫస్ట్ industry. సాంగ్ ఫస్ట్ సాంగ్ నేను డాన్స్ క్లాస్ లో ఉన్నప్పుడు చేశాను. లైక్ మాస్టర్ త్రూ Hmm. చేశాను అనమాట. అప్పుడు డీకి వెళ్ళిన తర్వాత నుంచి రామన్నతో చేశాను. ఫస్ట్ Okay. సాంగ్ ఎప్పుడో డాన్స్ క్లాస్ లో ఉన్నప్పుడు చేశా. ఫస్ట్ సాంగ్ కి సెకండ్ సాంగ్ కి గ్యాప్ ఎంత వచ్చింది? ఒక 1 year వచ్చిందా? అంటే ఫస్ట్ సాంగ్ తర్వాత డి చేశాను అనమాట. Hmm. మధ్యలో Hmm. డి ఎపిసోడ్స్ చేశాను. ఉమ్, కొన్ని బ్యాక్ డాన్సర్ గా చేశాను, కొన్ని లీడ్ గా చేశాను. దాని ఉమ్, తర్వాత రామన్నతో సాంగ్ వచ్చింది నాకు. ఉమ్. సో ఒక 1-2 months గ్యాప్ అనుకుంటా. సో అంటే రాను బొంబాయికి రాను సాంగ్ లాస్ట్ సాంగ్ కదా? దాని కాదు, తర్వాత- దాని తర్వాత కూడా చేశాను సాంగ్స్. చేసావు? మంచిర్యాల అంగడి, దాని తర్వాత రింగు రింగుల చుట్టుదానా, ఓకే. అది బాగా వెళ్ళింది. రాను Hmm. బొమ్మకి రాను తర్వాత మ్యాక్స్ ఆ పాట తర్వాత ఇంకా ఎక్కువ రీచ్ వెళ్ళిందంటే రింగు రింగుల రింగు రింగు, చుట్టుదానా, విజిల్ స్టూడియోస్ వాళ్ళది. ఓకే. దాని తర్వాత కొన్ని చేశాను, బట్ ఉమ్. రాను బొంబాయికి రాను అంత ఇవ్వలేదు. దాని రీచ్ అయితే అది ఆ. బీట్ చేయలేకపోయింది. బీట్ అవును. చేయడం కూడా కష్టమే. కష్టమే. సో అంటే నువ్వు చాలా మందితో జర్నీ చేసావు, బట్ రాము ఉమ్. మీరు అంటే మీ ఇద్దరు కాంబినేషన్ అనేది బాగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసినారు. అవును. సో చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు కూడా మీతోనే రావాలంటే ఉమ్. సో అంటే ఆ ఒక వ్యక్తితో రీచ్ బాగుందంటే జనరల్ గా చేస్తూనే ఉంటారు. అవును. బట్ నువ్వు మళ్ళీ ఎక్కడ కనిపించట్లేదు, మీ ఇద్దరు కాంబినేషన్ రావట్లేదు, ఎందుకని? అంటే రామన్న చేశాను, రాను Hmm. బొమ్మకి రాను తర్వాత అయితే చేశాను, Hmm. ఇచ్చాను, ఇద్దరం కలిసి ఇచ్చాం కానీ సాంగ్స్ అవ్వలేదు. బట్ Hmm. నేనేంటంటే ఫోక్స్, నేను ఫస్ట్ నుంచి మూవీస్ కి వెళ్ళాలని Interest. అది చాలా ఇంట్రెస్ట్ ఉండే. ఉమ్, సో ఎందుకు చేయకూడదు మూవీస్ అని చెప్పి ట్రై చేశాను, ఆడిషన్స్ ఇవ్వడం ఆఫీసెస్ లో. Hmm. కొందరు ప్రొడ్యూసర్స్, కొందరు కాస్టింగ్ వాళ్ళు ఉమ్, అందరూ కలిసారు, ఆడిషన్స్ తీసుకున్నారు. ఉమ్, సో మూవీస్ సైడ్ వెళ్తే కొంచెం ఫోక్ తగ్గిస్తే స్క్రీన్ ప్రెజెన్స్ తగ్గిద్దామని, ఉమ్, ఉమ్. అలా చూస్తూ అలవాటు అయిపోతే ఇంకా మూవీస్ కి వచ్చిన ఎగ్జైట్మెంట్ ఉండదు కదా. అవును. సో సడన్ గా ఒక మూవీలో చూసాను అంటే ఆ ఎగ్జైట్మెంట్ రావాలని చెప్పి కొంచెం గ్యాప్ ఇచ్చాను ఫోక్ ఇండస్ట్రీకి, Yeah. అంతే తప్ప మా మొత్తం ఒక ఇద్దరు. 20 సాంగ్స్ చేసావు కదా? హా. సో 20 సాంగ్స్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే ఇదే. అవును. బట్ అంటే తక్కువ రీచ్ ఉన్న సాంగ్స్ కూడా చూసావు, అవును. ఇంత ఎక్కువ రీచ్ ఉన్న సాంగ్స్ కూడా చూసావు. సో అంటే ఈ డిఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది? అంటే ఒక ఆడియన్స్ కి ఇది కనెక్ట్ అవుతుంది అని మీకు ముందే తెలిసిపోద్దా? లేదు లేదు, అస్సలు తెలీదు. Hmm. నేను రాను బొమ్మాయికి రాను కన్నా దాని తర్వాత చేసిన రింగు రింగుల జుట్టు దానం Hmm. మీదే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. బికాస్ రాను బొమ్మాయికి రాను అసలు అనుకోకుండా షూట్ అయింది. 2 సాంగ్స్ ఒకేసారి షూట్ చేసాం అన్నమాట. ఒక షూట్ అయింది, దాని ముందు కర్ణాటక ఆల్మోస్ట్ కర్ణాటక బార్డర్ దగ్గర అయింది. అక్కడ నుంచి జగిత్యాల సిరిసిల్ల సైడ్ వచ్చి రాను బొమ్మకి రాను చేసాం. అసలు ఒక సాంగ్ తర్వాత ఒక సాంగ్ చేసాం, మాకు అసలు ఏంటో కూడా అర్థం కాలే. మార్నింగ్ రీల్ పెట్టాం, ఆ ప్రోమో జస్ట్ రీల్ వరకే అది వైరల్ అయిపోయింది. ప్రోమో రిలీజ్ చేశాక అది ఇంకా వైరల్ అయింది. అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఆ సాంగ్ అంత వెళ్తుందని. బట్ ప్రోమో చూసాక ఇంకా మంచిగా చేయొచ్చు అని ఫుల్ సాంగ్ మళ్ళీ తీసారు రీషూట్. అంటే ఒక్క డేలో షూట్ మొత్తం అయిపోయింది సాంగ్. బట్ ఇంకా మంచిగా చేయొచ్చు సెకండ్ హాఫ్ అని చెప్పి మీరు చూసుంటారు, అందులో మట్టి కుండలు అక్కడ నుంచి మళ్ళీ రీషూట్ చేశారు. సో సెకండ్ స్కెడ్యూల్ కి మళ్ళీ వెళ్ళి రీషూట్ చేసి వచ్చాం అనమాట. అది చేసేంత వరకు సెకండ్ స్కెడ్యూల్ పెట్టుకోవాలన్న థాటే లేదు మాకు. సో ఆ రీచ్ చూసిన తర్వాత పక్కా పెట్టాలి, ఇంకా మంచిగా చేయాలని చెప్పి మాస్టర్ వాళ్ళు, ప్రొడ్యూసర్ వాళ్ళు అనుకొని చేశారు. సూపర్. అంటే ఆ సాంగ్ మొత్తం చేస్తున్నప్పుడు, మనకి రాను బొంబాయికి రాను సాంగ్ చేస్తున్నప్పుడు మొత్తం షూట్ లో నీకు బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తావు? బెస్ట్ మూమెంట్ అంటే ఏం లేదు, ఎందుకంటే నేను అక్కడ చేస్తూ ఇక్కడ చేస్తూ ట్రావెలింగ్ ఈజ్ బెస్ట్ మూమెంట్ అనుకుంటా. నిజంగా ట్రావెలింగ్ బెస్ట్ నాకు తెలిసి.
అటు నుంచి ఇటు వచ్చే రామన్న ఇస్ లైక్ ఫుల్ ఏమంటారు చిల్ అన్నమాట. ఏదన్నా మంచిగా ఓపెన్ గా ఫుల్ మళ్ళీ కార్ లో మంచి సౌండ్ డీజే సిస్టమ్ పెట్టి ఎంటర్టైన్ చేస్తాడు. సో అంత చిల్లింగ్ మూమెంట్స్ అంటే మొత్తం షూట్ అవుతున్నంత సేపు, ఆ ట్రావెలింగ్ లో ఉన్నంత సేపు ఆఫ్లైన్ లో కూడా మేము అలా చిల్ అవుతుంటాం అన్నమాట. సో జోక్స్, సాంగ్స్ బాగా ఎంజాయ్ చేస్తాం. సో ఓకే, అంటే ఇంత ఒకసారి వ్యూస్ రెస్పాన్స్ వచ్చాక, సో ఇన్ని మిలియన్లు వెళ్ళిన తర్వాత, సో మధ్యలో ప్రొడ్యూసరు రామ్కి ఇష్యూ ఉందనే టాపిక్ చిన్న చిన్న వచ్చేవన్నమాట. సో అంటే ఒక ఆర్టిస్ట్కి అంటే నువ్వు డాన్స్ చేసేదో అయిపోయింది, బట్ ఎక్కువ రీచ్ వచ్చిన తర్వాత, కొంచెం ఎక్కువ మనీ వచ్చిన తర్వాత ఏమైనా మనకి ఏమైనా చూస్తారా, లేదంటే ఫస్ట్ మనం అనుకునేదే స్ట్రిక్ అయి ఉంటది? అంటే ఫస్ట్ మాట్లాడుకునే బట్టి ఉంటది, బట్ మాకు తెలీదు అంటే లైక్ ఇప్పుడు ఇంత రీచ్ వచ్చాక మళ్ళీ మనీ ఇస్తారని మాకు తెలీదు. సో అంత రీచ్ వస్తుందని రామన్నకు గాని వల్లి గారికి గాని ఎవరికి తెలియదు. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంకా మేము కూడా ముందు మాట్లాడుకున్నాం, పర్ డే మాట్లాడుకున్నాం మేము. సో అది తీసుకొని లైట్ ఇంకా అయిపోయింది, సాంగ్ అయిపోయింది, మనీ తీసుకున్నాం, అయిపోయింది. సో దాని తర్వాత రీచ్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అయితే టాపిక్ రాలేదు. ఇప్పటి వరకు కూడా మేము కూడా ఏం అడగలేదు, మేము కూడా ఏం మాట్లాడలేదు. సో అలా వెళ్తుంది. లిఖిత, అంటే నీ చాలా చిన్న ఏజ్. సో జనరల్ గా నీ ఏజ్ లో అందరూ కాలేజ్కి వెళ్ళాలి, వైబ్ ఎంజాయ్ చేయాలి, బంక్ కొట్టేసి బీచ్ల్లో తిరగాలి అని సరదాగా అదొక వైబ్ లో ఉంటారు అనమాట. సో మీకు ఇప్పుడు ఎలా అంటే రెస్పాన్సిబిలిటీ పెరిగేసింది. నువ్వు ఒకదాని ఒంటరిగా వెళ్తే అక్కడ గుర్తుపడతారు. సో ఎక్కడికైనా వెళ్దామన్నా ఫొటోస్ కావచ్చు, లేకపోతే ఐడెంటిఫై అనేది పెరిగేసింది. అంటే ఇది ఎవరికి రాదు. జనరల్ గా ఈ రికగ్నిషన్ కావాలని కొన్నేళ్ళ నేను చాలా మంది ఉంటారు, బట్ మనకు వచ్చింది హార్డ్ వర్కేలే. సో అది నీకు ప్లస్ అంటావా, మైనస్ అంటావా? అంటే ప్లస్సే, కానీ కొన్ని చోట్ల మైనస్ అంతే. లైక్ చిన్న షాప్ దగ్గరికి వెళ్ళినా కొంచెం గుర్తుపట్టినా సరే ఫోటో నేను అప్పుడు ఎలా ఉంటానో కూడా తెలియదు. నార్మల్ గా నేను జస్ట్ ఇలా అడుగు పెట్టానంటే సండే రోజు అమ్మాయిలు ఎలా ఉంటారు? అయ్యో అంత దారుణంగా ఉండను, నార్మల్ గానే ఉంటాను. సో అండ్ కొంచెం ఇబ్బంది, షాప్ దగ్గర కూడా వెళ్ళలేనంత ఇబ్బంది. బట్ యా పాజిటివ్ గానే వచ్చాయి ఇప్పటి వరకు అయితే. ఫొటోస్ గానీ వాళ్ళు సొంత అమ్మాయిలానే ఫీల్ అయ్యి అడుగుతారు, అది నాకు చాలా ఇష్టం. అప్పుడు ఎంజాయ్ చేస్తాం. అంటే నువ్వు చూస్తే చాలా ట్రెడిషనల్ గా ఉంటావు, ఎప్పుడైనా ట్రెడిషనల్ గా రెడీ అవుతావు, అంటే శారీస్ కావచ్చు, డ్రెస్ లో కావచ్చు. సో నీకు ట్రెడిషనల్ అంటే ఇష్టమా? అంటే ట్రెడిషనల్, వెస్టర్న్ కూడా ఇష్టమే, కానీ ట్రెడిషనల్ లో నేను చాలా నచ్చుతాను అనమాట. వెస్టర్న్ కన్నా ట్రెడిషనల్ బాగుంటది అనిపిస్తుంది నాకు. సో ట్రెడిషనల్ ఎక్కువ. ఓకే. సో జనరల్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పావు, ఇంతకు ముందు కూడా మాట్లాడావు. సో బిగ్ బాస్ అనే మాట ఎత్తగానే అయ్యో సో ఎందుకు అంత, అంటే ఓకే రికగ్నిషన్ వస్తుంది వాట్ ఎవర్, బట్ వెళ్తాం వెళ్ళకపోవడం నెక్స్ట్. ముందే స్టేట్మెంట్ పాస్ చేసేస్తాను నేను వెళ్ళను అని. అలా వెళ్ళను, ₹1,00,00,000 ఇచ్చినా నేను వెళ్ళను అనేవాళ్ళు కొంతమంది వెళ్ళి వచ్చాక బయట ట్రోల్స్ చూసే ఉంటాను. సో ఎందుకు స్టేట్మెంట్ పాస్ చేసేస్తాను నేను వెళ్ళను? అంటే నేను ఎలా అంటే ఉంటే అందరూ ఉండాలి, అంటే తెలిసిన వాళ్ళు ఉండాలి, లేకపోతే ఓకే పరిచయాలు చేసుకొని ఉన్నా ఇట్స్ ఫైన్. కానీ అమ్మ లేకుండా, నాన్న లేకుండా, తమ్ముడు లేకుండా నాకు అసలు ఉండబుద్ది కాదు అలా ఎవరితో మాట్లాడకుండా అన్ని రోజులు. నేను అసలు ఈ బిగ్ బాస్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. నేను బిగ్ బాస్ చూస్తాను, ఐ ఫాలో, లైక్ లాస్ట్ సీజన్ కూడా చూసాను. కామనర్స్ వెళ్ళడం, డెమాన్ వెళ్ళడం, వీళ్ళందరిది చూస్తే ఐ ఫెల్ట్ వెరీ నైస్. కామనర్స్ వెళ్ళడం ఇస్ నాట్ ఈజీ. సో అలా సీజన్ అంతా చూసి ఐ ఫెల్ట్ హ్యాపీ. కానీ నాకెందుకో సెట్ అవ్వదు అనిపించింది పర్సనల్ గా. సో అందుకే స్టేట్మెంట్ అలా పాస్ చేయాల్సి వచ్చింది. బట్ యా, అంటే వస్తే వెళ్తావు, అంటే వెళ్ళను. నా వరకు అయితే నేను ఇప్పటి వరకు ఆలోచించింది అయితే వెళ్ళను. బట్ ఫ్యూచర్ లో ఏమో చెప్పలేను, లైక్ సిచ్యువేషన్ ని బట్టి. నా వరకు అయితే ఇప్పటి వరకు నేను ఆలోచించిన వరకు అయితే వెళ్ళను. అండ్ లైక్ ఇప్పుడు నువ్వు ఉన్న ఏజ్ కి హ్యాపీగా సరదాగా మాట్లాడేస్తావు, సో జెన్యున్ గా ఉంటావు. కానీ ఇప్పుడు నీకు చాలా రెస్పాన్సిబిలిటీ పెరిగేసింది. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు. అండ్ మీడియాని ఫేస్ చేస్తున్నప్పుడు
చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. సో అవును. నీ మైండ్ సెట్ ఎప్పుడు మారింది? అంటే ఇలాగ ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలాంటి పీపుల్ దగ్గర ఇలానే నడాలి అని. అంటే మీడియా నాకు నిజంగానే భయమేస్తది ఒక్కోసారి. హ్మ్. ఈ ఇంటర్వ్యూస్ అన్నా, ఏదైనా. హ్మ్. ఇప్పుడు నా మూవీ పోస్టర్ లాంచ్‌కి అండ్ దట్ అదే అది లాంచింగ్‌కి స్టార్టింగ్ భయం కదా! ఆ! ఇప్పుడైతే లడలడా లేదు వాగుతున్నావా? లేదు. కొంచెం అంటే భయం మనం పోయింది. స్టార్టింగ్ కన్వర్జేషన్‌కి ఇప్పుడు చూసావా? అంటే భయం పోయింది. ఆ! మాట్లాడేస్తానన్న కాన్ఫిడెన్స్ ఉంది. హ్మ్. బట్ ఏం మాట్లాడాలని ప్రిపేర్ అవ్వలేం యెస్. కదా! అంటే నువ్వు ప్రిపేర్ అవ్వు. అది నీకున్నది. అదే. సో ఫ్లోలో వస్తదిలే. ఫ్లోలో వస్తదిలే. ఈ ప్రిపేర్ అయ్యి ఆ కూర్చొని రోజు ప్రెస్ మీట్‌లో కూడా అదే కదా! ఆ! ఏం ప్రిపేర్ అవ్వలేదు సడెన్‌గా వచ్చి అసలు మాట్లాడమంటారు. మైండ్ అసలు ఫ్యూజ్ అవుట్‌లో ఉన్నాను. అక్కడ సార్ ఉన్నారు. డెమాన్ అంటే కొంచెం పర్లేదు. తెలుసు కెమెరాని కాబట్టి. ఫేస్ చేసాడు. సామ్రాట్ గారు కూడా ఓకే. అసలు నాకు మాటలు కూడా రాలేదు ఆ రోజు. అంతా హడలిపోయానన్నమాట. కానీ ఇప్పుడు ఓకే. లైక్ మేనేజ్ చేయగలను. మీడియాని చూసిన అంటే ఫియర్ పోయింది. యెస్. కాన్ఫిడెన్స్ కొంచెం ఓకే. దట్ ఈస్ గుడ్. సో జనరల్‌గా అంటే ఎక్కడైనా నువ్వు ప్యూర్ హార్టెడ్‌లో ఉంటావు కాబట్టి సో ఓపెన్‌గా మాట్లాడుతావు. కెమెరాలో వచ్చేసరికి కొంచెం ఏది మాట్లాడిస్తే ఏది వైరల్ అవుద్దా అని కొంచెం అంటే మనం చూస్తున్నాం కదా సొసైటీలో. సో అందువల్ల. సో ఇప్పుడు ఏం చేస్తావంటే బిగ్ బాస్ నీకు ఎలాగ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి లాస్ట్ సీజన్ నీ పేరు అంటే రాము వెళ్ళొచ్చాడు కాబట్టి రాముకి కాల్ చేసి సో బిగ్ బాస్‌కి అడుగుతున్నారు. సో వెళ్ళాలా వద్దా అయ్యో! అని ఒకసారి నాకు తెలిసి ఫస్ట్ ఎత్తాడు. బిజీ. రింగ్ అవుతుందా? రింగ్ అవుతుంది. కొంచెం బాగుంటది మీ అందరికి కూడా అది ఓకే. సరే. హలో 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 తప్పకుండా లవ్ యూ బాయ్. ఇక్కడ బిజీ ఉన్నాను. కాల్ హలో హలో ఆ రామన్న ఆ నేను లిఖితాని. లిఖితానే తెలుసు. అయ్యో నెంబర్ ఉందా నీ దగ్గర? ఉంది. ఓకే ఓకే ఎప్పటి నుంచో ఉంది. ఓకే. సరే సరే ఓకే. అంటే అది మమ్మీకి ఒక్క నిమిషం. మమ్మీకి కాల్ వచ్చింది. ఏం కాల్? బిగ్ బాస్ నుంచి కాల్. బిగ్ బాస్ కి అడుగుతున్నారు. ఏం చేయమంటావు? హలో హలో బిగ్ బాస్ కి అడుగుతున్నారు. ఏం చేయమంటావు అన్నా? వెళ్తావా? అంటే నువ్వు చెప్పు. నాకైతే ఏం లేదు. నువ్వు ఒకసారి చెప్పు. ఇప్పుడు నీకున్న ఏజ్ కి అవసరమా అనిపిస్తుంది నాకు. ఇంకా ముందర చాలా ఉంది కదా. సరే ఏమైంది? సరే నేను చేస్తా మళ్ళీ. బాయ్. ఏమైందా? ఏం లేదన్నా బాయ్. నిజం చెప్పు. కాదు హలో హలో ఏంది కాకపోతే అక్కడ ఇంటర్వ్యూ అయ్యో అసలు నువ్వేం మాట్లాడతావు అని ఆలోచిస్తున్నా ఇప్పుడే. నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా. ఈయన నన్ను బుక్ చేస్తారు. నాకు అర్థమైంది కానీ హలో సరే సరే. రాముగారు రాముగారు హాయ్. హాయ్ హాయ్. నిన్న ల్యాబ్ లో కలిసా కదా రాజేష్. బ్రో బ్రో యా యా. సో ఈరోజు వచ్చారు మన షూట్ కి. ఓకే. సో ఎలా అయినా ఇప్పుడు లిఖిత అంటే పక్కాగా రాముకే ఉండాలి, కాల్ చేయాలి. సో ఏం చేద్దామా అంటే మరి ఎలాగ బిగ్ బాస్ వస్తుంది కదా దాని గురించి తీసుకుందాం అని తీసుకున్నా. ఏ లేదు నువ్వు అస్సలు ఇంచి కూడా తగ్గలేదు చూసావా. వెళ్ళొచ్చు అంటున్నారు నీట్గా. తెలివైనారు బ్రో మీరు. మీ పాడ్కాస్ట్ కోసం నెక్స్ట్ వెయిటింగ్. తప్పకుండా బ్రో. చెప్పాలంటే కూడా అది అమ్మ ఇష్టం. ఎందుకంటే అమ్మ ఇంకా ఏజ్ ఉంది కదా. అవునవును. ఇప్పుడు ఇంకా 18+ కాబట్టి ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది. అవును ఎగ్జాక్ట్ మీరు కూడా అదే చెప్పారు. స్ట్రెస్ ఉంటది అంటే దాన్ని తట్టుకోగలగాలి. అవునవును ఇప్పుడు అదే మీరు ఫేస్ చేసి వచ్చారు కాబట్టి చెప్పారు. అంటే చాలా పాజిటివ్ చెప్పావు. సూపర్ బ్రో. అంటే ఎవరైనా ప్రాంక్ కావాలని చెప్తే ఎవరో ఏదో ఒకటి చెప్తారు కానీ
ఏమీ తెలియకుండా కూడా మీరు ఇలా చెప్పారు చూడు, గ్రేట్. అయ్యో ఏం తెలుగున్నా ఉన్నది చెప్తున్నాను అంటే కొంతమంది కాల్ చేశారని ముందే తెలిస్తే చెప్తారు అలాగా, బట్ ప్రాంక్ కాల్ అని తెలియకపోయినా చెప్తున్నారు కదా, రియల్లీ గ్రేట్. సో తనకి ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. తప్పకుండా bro, అట్లేం యా లేదు. యా. సో బై డార్లింగ్, మనం ఒకసారి కలుద్దాం. కలుద్దాం యా Sure. రైట్. ఓకే బాయ్ అన్న. Bye రా. బాయ్. Bye. సో Okay. మొత్తానికి రీసెంట్గా మనోడు కూడా ఒక ఇంటర్వ్యూలో ఇలా ఒక ప్రాంక్ కాల్ చేయించారు, తనుజకి చేయించారు. ఓకే. సో తను అలా రియాక్ట్ అయింది అప్పుడు, సో అందుకని మనం ఇలా రియాక్ట్ అయ్యాం. ఓకే. కానీ చాలా పాజిటివ్గా ఉంటాడు మనోడు, అంటే ఆనెస్ట్గా ఉన్నదే చెప్పాడు. సూపర్. సో నీకైతే ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ప్రెసెంట్ టైం. ప్రెసెంట్ ఇంట్రెస్ట్. సో నెక్స్ట్ టైం నువ్వేం చెప్తావు అంటే, పూర్తిగా ఇంట్రెస్ట్ లేదు కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని ఎవరికైనా చెప్తే బెటర్, లేకపోతే మనం అలా పట్టుకొని కూర్చుంటారు ఇలాగా. సో సూపర్. అండ్ సాంగ్స్ అయిపోయింది, అంటే ఒక జోనర్ నువ్వు చాలా హై చూసేసావు ఇంకా. సో దాని నుండి ఇప్పుడు మళ్ళీ సాంగ్స్ వస్తున్నా ఒప్పుకోవట్లేదు, చాలా మంది కాల్స్ వస్తున్నారు. సో రీసెంట్గా ఒక ఫిలింలో లీడ్ రోల్ చేస్తున్నావు, సో సావిత్రి. సో సావిత్రి అంటే మీ డైరెక్టర్ మళ్ళీ తిడతాడు, సావిత్రి. సో సూపర్ అనిపించింది ఆ ట్రైలర్, టీజర్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, అన్ని చాలా బాగున్నాయి. బట్ నువ్వు ఆ మూవీలో లీడ్ రోల్ అండ్ నీ మీదే చాలా ప్రెజర్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ అవంతా ఒకసారి చెప్తే. అంటే ఇది ఆడిషన్, లైక్ ఇన్స్టాలో చూసారు, ఆడిషన్స్ తీసుకున్నారు. అండ్ కృష్ణమాయ గారు కూడా స్టోరీ చెప్పే విధానంని బట్టి నేను స్టోరీ మొత్తం ఇలా కళ్ళ ముందు కనబడింది నాకు. సో దాని వల్ల నా క్యారెక్టర్ చాలా ఉంది, నేను చాలా చేయాలి. నేను ఫస్ట్ భయపడ్డా, ఎందుకంటే చిన్న క్యారెక్టర్ కి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇలా చెప్తే ఇలా క్యాచ్ చేసేయచ్చు. బట్ నేను చిన్న క్యారెక్టర్ కూడా చేయలేదు అంత పెద్ద మూవీలో. ఇప్పుడు మూవీ స్టార్ట్ చేసేదే నా మీద ఉంటది స్టోరీ అని చెప్పారు నాకు. నేను ఫస్ట్ అంతా ఆలోచించాను, భయపడ్డాను. అండ్ చిన్న క్యారెక్టర్ కూడా కాదు, ఒక ఏమంటారు మ్యారీడ్ ఉమెన్, హౌస్ వైఫ్ ఉమెన్ ఎలా ఉంటుందో అలా ఉండాలి. నేను అప్పటికే చాలా ఏంటి అంటే ఏ క్యారెక్టర్స్ చేయాలి, ఎలాంటి రోల్స్ చేయాలి అన్న క్వశ్చన్ మార్క్ మీదే ఉన్నాను. సో అప్పటికి ఆపేసావా అంటే కంప్లీట్ గా ఈ సాంగ్స్? అంటే సాంగ్స్ కి కొంచెం గ్యాప్ ఇచ్చి ఆడిషన్స్ లో ఉన్నాను. ఆ టైంలో వచ్చింది ఇది. సో అలాంటి క్వశ్చన్ మార్క్ లో వచ్చి తెచ్చి పెట్టారు నాకు ఈ స్టోరీ అంతా. నాకు స్టోరీ అంతా చెప్పాక ఏదేమైనా చేయాలి, మంచి క్యారెక్టర్ చేస్తే గుర్తుండిపోయేలా చేయాలి. అంటే 100% కాకుండా 200% పెట్టాలి. అంత పెడితేనే స్టోరీ కొంచెం తెలుస్తుంది జనాలకి. సో అంత ఆలోచించి తీసుకున్నాను స్టోరీ లైన్ కూడా. కానీ ఒకటి, నువ్వు స్టార్టింగ్ ఆడిషన్కి వెళ్ళిన రోజు చెప్పారు, ఈ క్యారెక్టర్ మ్యారేజ్ ఉమెన్ క్యారెక్టర్ అండి, నువ్వు చూస్తే చిన్నపిల్లలా ఉన్నావు, ఫోటోల్లో కొంచెం పెద్దగా కనిపించిన, సో అంటే సెట్ అవ్వదేమో అని అన్నారంట కదా, అవునా? అంటే సరే అండి, మీ డైలాగ్ కూడా అవునా సరే అండి అనుకొని వెళ్ళిపోయి 3 months or 6 months అంటే ఒక ఆల్మోస్ట్ అంతే 2-3 months గ్యాప్ లో మళ్ళీ వచ్చారు. సో ఒక్కసారిగా చూసి షాక్ అయినారంట డైరెక్టర్. సో ఏం చేసావు ఈ గ్యాప్ లో? అంటే అదే లేదు, నేను ఆ క్యారెక్టర్ కి అలా కావాలి అని చెప్తే ఫస్ట్ కష్టమేమో ఎందుకు అని అనిపించింది. అండ్ తర్వాత ఏంటంటే చేస్తే 100% చేయాలి కదా అని నేనున్నది. సో దాని తర్వాత నేను డాన్స్ క్లాస్కి వెళ్ళడం మానేసాను. అంటే డాన్స్ క్లాస్కి వెళ్తే రోజు ఒక ఫిట్నెస్ లాగా, సో రోజు వెళ్తాను. అలాంటిది డాన్స్ క్లాస్ మానేసి కూర్చున్నాను. ఫుడ్ మంచిగా 3 పూట్లు మంచిగా తిన్నాను. అలా కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడం. ఇంట్లో కూర్చుంటే ఆల్మోస్ట్ ఎలా అయినా నా వరకు ఎలా అయినా వెయిట్ గెయిన్ అవ్వచ్చు అని నాకు అప్పుడే తెలిసింది. సో ఆ గ్యాప్ లో నేను డాన్స్ క్లాస్ మానేసి మంచిగా తినడం, అంతకు ముందు సగం సగం తినడం అన్ని. సో అలా తిండి కొంచెం మంచిగా తిని ఇంట్లో కూర్చోడం వల్ల ఆ పర్సనాలిటీని తేగలిగాను. కానీ లిఖితకి కొంచెం పట్టుదల ఎక్కువ,
ఏదైనా చెయ్యి లేవు నీ వల్ల కాదు అంటే దాన్ని ఎక్కువ పట్టుకుంటుందని విన్నా. అవును. అలా పట్టుకునేదని ప్రాజెక్ట్. ఆల్మోస్ట్ అంతే. అంటే ఎమోషనల్ క్యారెక్టర్స్, డైలాగ్ వర్షన్స్ ఆల్మోస్ట్ అన్నీ ఏంటంటే స్క్రిప్ట్ ఇవ్వరు సార్. సో డైలాగ్ వర్షన్స్ అన్ని మన ఓన్ అయినా అయి ఉండాలి, ఆయన చెప్పినవైనా ఆన్ ద స్పాట్ చేయాలి. హా. ఆయన చెప్తుంటారు, మనం యాక్ట్ చేయాలి. ఓకే. డైలాగ్స్ కూడా అప్పుడే అందుకోవాలి. స్క్రిప్ట్స్ ఇవ్వరు. ఏం లేదు. నో. ఓకే. అస్సలు లేవు. స్క్రిప్ట్ పేపర్స్ లేవు. సో నా టెన్షన్ అంతా ఏంటంటే అది చాలా కష్టం. ఇప్పుడు యాక్టర్స్ కి స్క్రిప్ట్స్ ఇస్తారు, ప్రిపేర్ అవుతారు, కానీ అది అప్పట్లో టెక్నిక్ అంట. నాకు ఇప్పటి వరకు లైక్ నేను ఎప్పుడు చూడలేదు, వెళ్ళలేదు కూడా. అంటే స్క్రిప్ట్స్ ఇస్తారని తెలుసు, ఎలా ఉంటుందో మొత్తం తెలుసు. అలాంటి ఒక స్కూల్ ఉందని ఆయన చెప్పే వరకు నాకు తెలీదు. సో నాకు భయం ఏంటంటే తప్పు చేస్తానేమో, అంటే చేయలేనేమో అన్న భయం ఎక్కువ అయిపోయేది. లేదు లేదు చెయ్యాలి అని చెప్పి ఆడిషన్ లో కూడా అలానే తీసుకున్నారు. ఆయన చెప్పడం వెనక నుంచి ఎమోషన్ నేను చేస్తూ ఆ డైలాగ్స్ అందుకోవడం పర్ఫెక్ట్ అన్నారు. అమ్మయ్యా అనుకున్నా నేను. సో అప్పటి వరకు అంటే వాళ్ళు ఏమన్నారంటే లైట్ తీసుకుందాం అమ్మాయిని. సో అంటే వెయిట్ అయితే గెయిన్ అయింది కానీ అమ్మాయికి యాక్టింగ్ రాదంట, అంటే ఇంతవరకు యాక్ట్ చేయలేదు, డాన్స్ చేశారు ఎక్కడైనా. బట్ ఆయన కూడా నువ్వు ఒక మాట అన్నావంట, యాక్ట్ చేయమంటే మీరు చెప్పండి చేస్తాను అంటే ఆడిషన్ లో అంతే అంటే. అలా ఎలా అంటే మీరు ఏదో ఒకటి చెప్పండి సార్ నేను చేస్తాను అంట కదా. సో ఆ టైంలో ఇదేంటిది అమ్మాయి చెప్పండి చేస్తా అంటది, ఆడిషన్ అంటే అంటే తనేం ప్రిపేర్ అవ్వలేదా అనుకున్నాను. బట్ ఒక సీన్ చెప్పినప్పుడు మాత్రం వెంటనే ఆయన అంటే సమ్ హస్బెండ్ కి ఫుడ్ తినే సీన్ కదా, అది చెప్పేటప్పుడు ఆ అమ్మాయి చేశాక నా కళ్ళల్లో నుండి తిరిగాయి. అసలు అంత గొప్ప యాక్టర్ ఏంటి అమ్మాయి, అసలు ఇంతవరకు ఒకటి కూడా చేయలేదని అన్నారు అనమాట. సో ఆ సీను అంటే పర్టికులర్ గా నువ్వు ఫీల్ అయ్యావా లేకపోతే ఏంటి దాన్ని అంటే చెప్పేటప్పుడు? ఆ సీన్ అలా ఉంది సార్. అంటే ఇప్పుడు ఒక సీన్ చెప్తే జస్ట్ ఫీల్ అయ్యి నార్మల్ గా చేయడం వేరు. మొత్తం తీసుకొని ఆ ఫీల్ మొత్తం తీసుకొని అది ఎలా కావాలో అలానే చేయాలి. నేను ఫీల్ అయ్యానంటే ఆ సీన్ అలాంటిది. ఎమోషనల్ గా ఫీల్ అయ్యి భర్తకి తినిపించడం, ఆ ఫీల్ ని తీసుకొనే చేశాను, లైక్ ఇన్వాల్వ్ అయ్యే చేశాను. ఆయనకు అంత తీసుకుంటారని నాకు తెలీదు. లైక్ నా వరకు నేను చేశాను. అన్నారు చాలా బాగా. ఆయన ఆ సీన్ లో నమ్మరు. ఆ సీన్ అయిపోయింది, మేము చేస్తున్నాం, సామ్రాట్ గారు నేను చేస్తున్నాం, ఫీల్ తో లైక్ క్రైయింగ్, ఇలా తినిపించుకుంటున్నాం, తుడుస్తున్నాను, ఇలా మూతి తుడుస్తున్నాను తినిపించి. ఆయన కట్ చెప్పట్లేదు, కట్ చెప్పట్లేదు, కట్ చెప్పట్లేదు. ఆ సీన్ తర్వాత ఎవ్వరు లేరు మళ్ళీ అక్కడ. ఓన్లీ అక్కడ రూమ్ లో, చిన్న రూమ్ లో స్పేస్ లేదు. మళ్ళీ కట్ చెప్పండి సార్, పక్కన ఎవరికి వినబడట్లేదు, ఏం చేయాలో అర్థం కాదు. ఆయన కట్ చెప్పట్లేదు. మేము ఇంకా ఆపేసాం, సార్ కట్ సార్, సీన్ అయిపోయింది సార్, డైలాగ్స్ కూడా. ఇది కూడా ఏం చెప్పారు యాక్చువల్లీ, వాళ్ళు కట్ చెప్పమని సార్ కట్ చెప్పండి సార్, సార్ కట్ చెప్పండి సార్ అంటారు కింద నుండి. బట్ నేను ఆ సీన్ లో ఇన్వాల్వ్ అయిపోయినా అంత పర్ఫెక్ట్ గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు. సో నిజంగా ఫస్ట్ మూవీకి అలాంటి మంచి సీన్ పడి, అండ్ డైరెక్ట్ ఆయన ఇన్ని సినిమాలు చూసారు, అంటే కమల్ హాసన్ గారి యాక్టింగ్ కూడా ఆయన చూసారు దగ్గరుండి. సో ఆయన గురించి ఒకటి చెప్పారనమాట, నీకు ఏడుపు కావాలంటే జస్ట్ ఫ్యాక్షన్ సెకండ్ లో వచ్చేద్ది అని అన్నారు. అంత మంచి వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి మన గురించి కూడా చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే మా లిఖిత కొంచెం ఒక మెట్టు ఎక్కిందిలే అని అనిపించింది. సో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే, సో జనరల్గా సమ్రాట్ గారు చాలా సినిమాలు చేశారు. నిన్ను అతను పక్కన పెడితే చాలా పెద్ద చిన్నలా కనిపిస్తారు. సో ఈ డౌట్ ఏమైనా వచ్చిందా నీకు? అంటే ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు హీరో ఇంకా ఫైనల్ అవ్వలేదు, నా ఆడిషన్ వరకే తీసుకున్నాను. అప్పటికే ఇంకా డౌట్ లో ఉన్నాయి, హీరో ఎవరిని అంటారో, సెట్ అవుతానో సెట్ అవ్వనో. ఇప్పుడు హీరో సెట్ అవుతున్నాయి కదా, హీరోయిన్ తీసుకుంటారు. సో అదే ఆలోచిస్తూ ఉండిపోయాము. సామ్రాట్ గారు అన్నారు, ఎలా మ్యాచ్ చేస్తారో తెలియదు, మ్యాచ్ చేయాలి సార్. ఇంకో ఓకే అనేసారి, ఇంకా ఫిక్స్ అయిపోయి ఇలా ఓకే ఏదో ఒకటి చేద్దాం, చేసేద్దాం. లుక్ టెస్ట్ చేశారు అనమాట, ఫోటోషూట్ లుక్ టెస్ట్ ఒకే రోజు తీసారు రెండు.
ఆ రోజు ఇంకా ఫిక్స్ అయిపోయారు. ఆ, ఏం చేస్తారో తెలీదు. హైట్ మాత్రం మీరు మ్యాచ్ చేసుకోండి. యాక్షన్ వైస్ నేను మ్యాచ్ చేసుకుంటాను అని చెప్పారు. సో ఓకే. అలా మ్యాచ్ అయిపోయింది. అంటే నేను భయపడ్డాను సామ్రాట్ గారు అనగానే. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటది. ఆయన పక్కన చేస్తే ఏంటి ఎలా ఉంటది అని ఎందుకంటే భయపడ్డా. ఇండస్ట్రీలో చాలా హైట్ అనుకుంటే అనుష్క అవును. అనుష్క గారే ఆయనతో చేశారనమాట. అవును. ఇద్దరు కాంబినేషన్ లో. అవును. సో ఇప్పుడు సేమ్ ఆ ప్లేస్ లో లిఖిత వెళ్తున్నప్పుడు ఇంకెలా ఉండాలి? ఏదో అలా అయిపోయింది కానీ సో అనుకున్న దానికన్నా బాగా వచ్చిందనమాట. ఉమ్, ఉమ్, నేను అంటే హైట్ మ్యాచ్ చేయలేనేమో. తన అంటే సార్ పక్కన ఎలా కనబడతానో ఉమ్, తెలీదు. ఉమ్, సో అయినా సరే డిఓపి గారు ఏదో మేనేజ్ చేశారు చేశారు. హైట్. బానే. సో జనరల్గా అంటే ఫోక్ సాంగ్స్ నుండి ఇటు వస్తున్నప్పుడు చాలా ఆలోచనలు ఉంటాయి. ఎలాంటి స్టోరీతో వెళ్ళాలి, ఎలాంటి స్క్రిప్ట్ వెళ్ళాలి. ఎందుకంటే నీ మీద కొంతమంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఒక బెస్ట్ ఇవ్వాలి. అంటే ఏదో సినిమా వస్తుంది, ఫ్రైడే వచ్చింది సాటర్డే వెళ్ళిపోయింది అనే సినిమాలు చేయాలంటే ఇప్పుడు 10 సినిమాలు చేసిద్దు. సో అలా కాకుండా ఒక గుర్తుండిపోయే ఫిలిం కోసం వెయిట్ చేస్తావు. సో ఈ స్టోరీ నువ్వు విన్నప్పుడు ఇదే కరెక్ట్, నేను వెళ్తే ఈ స్టోరీతోనే వెళ్ళాలి అని నీకు ఏ పాయింట్లో కనెక్ట్ అయింది? అంటే ఏ యాక్టర్ అయినా ఒక మంచి పర్ఫార్మెన్స్ రోల్ కావాలనే అనుకుంటారు. తనలో ఉన్న హ్యాపీనెస్, అల్లరి, అంటే ఎమోషన్ ప్రతిదీ ఉండాలి. ఒక క్యారెక్టర్ అంటే ప్రతిదీ ఉండాలి. అలాంటి క్యారెక్టర్ వచ్చింది అన్నప్పుడు చేద్దామని ఫిక్స్ అయ్యాను. అది లీడ్ గా రావడం అక్కడ కనెక్ట్ అయ్యాను. లైక్ చెయ్యాలి, లీడ్ కదా, చాలా స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటది, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి అది అని ఫిక్స్ అయ్యి చేశాను. సైడ్ రోల్ అంటే నేను ఇంతకు ముందు చేశాను. హీరోయిన్ గా చేయకముందే ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, ఒక సిస్టర్ క్యారెక్టర్, అది కూడా ఫ్రెండే. 2 ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేశాను. అవి కూడా కొంచెం మెయిన్ అన్నమాట. స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ, యాక్టింగ్ ఉంటది. అలా ఉన్నదే చెయ్యాలనుకున్నాను. స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి, పర్ఫార్మెన్స్ ఉండాలి, ఎక్కడున్నా నీకు ఒక లింక్ అయి ఉండాలి. స్టోరీ మొత్తం నువ్వు ఉన్నట్టు ఉండాలి. అది అనుకునే ఈ స్టోరీ ఓకే అనుకున్నా నేను. అంతే. లిఖిత, నువ్వు నిజంగా తోపు. అసలు నీది 9 lakhs million, అదే అంటే 900 million అనా వెళ్ళింది. నిన్ను బీట్ చేసే వాళ్ళు ఫోక్ లోనే లేరు. అసలు నువ్వు ఇంత గ్రేట్ ఏంటి అనే కొంతమంది ఉంటారు. సో అలాంటి డైలాగులు వినేటప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే అందరూ అంటే గొప్పగా చెప్తారు, కొంతమంది ఇంకా గొప్పగా చెప్తారు. సో అప్పుడు మనకు కాస్త ఎక్కువ ఉంటుంది. నీకు ఎక్కడ అంటే అలాంటి పాయింట్ కానీ అది ఎక్కడ కనిపించట్లేదు. సో అలాంటివి విన్నావా? అలాంటి డైలాగులు కానీ వచ్చే వర్డ్స్ కానీ? అంటే చెప్తారు, చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు, చాలా బాగా వరకు ఓకే, హెడ్ వెయిట్ కి ఎక్కిస్తారు కొంతమంది. అవునవును. అది నేను అడుగుతున్నా. అంత నేను ఎక్కించుకోలేదు. చెప్తారు, చెప్పే వాళ్ళు చాలా చెప్తారు. అదే అంటారు కదా, ఇప్పుడు సాంగ్ నీ వల్లే అంతా వెళ్ళింది, నువ్వు లేకపోతే సాంగ్ లేదు అంటారు కొంతమంది. అంటే అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళకైనా ఇవతల వాళ్ళైనా ఎవరైనా. సో ఆ టైంలో అనిపిస్తుందా ఏమైనా, ఏంటి ఇలా చెప్తున్నారు అని? అంటే అవునా అనిపిస్తుంది నాకు. అంటే అంటే నేనే ఒకవేళ నన్ను రామన్న తీసుకోకపోయినా, వల్లి గారు అంత ఓకే చేసి అమ్మాయి ఓకే అనకపోయినా, నేను ఒక రాను బొమ్మాయికి రాను అమ్మాయి అయ్యేదాన్ని కాదేమో. సో వాళ్ళు నమ్మి నన్ను పెట్టినందుకు నేను ప్రూవ్ చేసుకున్నాను అన్న ఇది ఉంది నాకు. వాళ్ళు ఇది చెప్పారు, వాళ్ళు అది చెప్పారు అని అయితే ఎప్పుడు అనుకోలేదు. ఎక్కిస్తారు బానే, నువ్వు అంతా బాగా చేసావు, ఇది చేసావు, అది చేసావు అని. నాకు అదేం అంత ఎక్కలేదు బుర్రలోకి. ఇంకా జనరల్గా అంటే చాలా చిన్న ఏజ్ లో చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తాను అనమాట. సో నీ ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా? అంటే జనరల్ గా ఎవరి దగ్గర నుండి ఒకరి దగ్గర నుండి నేర్చుకుంటాం మనం. ఎంతన్నా ఈ టైంలో ఎలా ఉంటుంది అంటే హ్యాపీగా తిరుగుదాం ఫ్రెండ్స్తో, సినిమాలు షికార్లు అన్నట్టే ఉంటుంది. సో నువ్వు ఆడే ప్రతి మాట కూడా ఆలోచించి పద్ధతిగా ఆడుతున్నావు. ఎక్కడి నుండి ఇన్పుట్స్ అన్ని? ఇన్పుట్స్ అంటే చూసాం కదా, అంటే చిన్నప్పటి నుంచి అన్నా ఏదన్నా ఇండస్ట్రీ సైడే కదా మొత్తం. ఇప్పుడు నేను డాన్స్ క్లాస్ జాయిన్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూస్ కానీ చాలా చూసాను. అండ్ మా మమ్మీ కూడా నాతోనే ఉండడం, తన ఇన్పుట్స్ చాలా ఎక్కువ అనమాట. నాకు పర్సనల్ గా చాలా చెప్తుంది మా మమ్మీ. సో చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల అనుకుంటున్నాను నేనైతే. కాదు, నువ్వు అమ్మాయి కదా, నీకు ఎందుకు ఈ డాన్సులు అవసరమా? ఆడపిల్ల మన ఇంట వంట లేవు. వింటా ఈ డైలాగ్ ఎప్పుడైనా విన్నావా? అంటే నేను డైరెక్ట్ గా వెళ్ళలేదు, కొన్ని విన్నాను. యాక్చువల్లీ ఇప్పుడు ఇవన్నీ కూడా
మీ అమ్మగారికి కొంతమంది అనే మాటలు అవును. సీరియస్లీ. సో, ఆవిడ నీకు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. బట్ ఇవన్నీ ఆవిడ ఫేస్ చేసి హ్మ్. ఈరోజు మాలికిత అనే స్టేజ్ వరకు వచ్చింది. బట్ ఎప్పుడైనా అడిగావా అమ్మని ఓకేనమ్మా నీకు ఇలా ఇది చేయడం యాక్టింగ్ గాని, లేకపోతే ఇది గాని అని? అంటే నేనెప్పుడూ మమ్మీతో అంత క్లియర్‌గా కూర్చొని ఇలా హ్మ్. డిస్కషన్ పెట్టింది లేదు. మాట్లాడుకుంటూనే అలా చెప్తది. అంటే ఇంకా చేయొచ్చు, ఇంకా మాట్లాడొచ్చు, హ్మ్. ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అని చెప్తది తప్ప ఎప్పుడూ రిలేటివ్స్ గురించి గానీ, ఇలాంటి టాపిక్స్ ఎప్పుడు రాలేదు. నేను వినడం లైక్ అలా అన్నారంట, ఇలా అన్నారంట. హ్మ్. అమ్మమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు విన్నాను తప్ప నాకెప్పుడు మేము డైరెక్ట్‌గా మాట్లాడుకోలేదనమాట. వాళ్ళే ఇప్పుడొచ్చి మా అమ్మాయితో సెల్ఫీ దిగండి, ఈ అమ్మాయితో సెల్ఫీ దిగండి, మా అమ్మాయి అని చెప్పడం ప్రౌడ్. చాలా హ్యాపీగా ఉంటది. చాలా హ్యాపీగా. కాదు అసలు ఎప్పుడైనా ఈ జర్నీలో ఎప్పుడైనా నువ్వు ఫీల్ అయింది గాని, ఏదైనా విషయంలో బాధపడింది గాని ఏదైనా ఉందా? బాధపడింది అంటే ఈ నెగెటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో ఉన్న డేంజరస్. నెగెటివ్ కామెంట్స్. యెస్. ఆ కామెంట్ బాక్స్‌లో చాలా మంది పాజిటివ్‌గా పెడతారు. హ్మ్. డ్రెస్సింగ్ సెన్స్ బావుంది, హ్మ్. చేసావు, ఎక్స్‌ప్రెషన్స్ బావున్నాయి, చాలా చేసావని కొందరు పెడతారు. హ్మ్. డ్రెస్ ఎందుకు ఇలా ఇంకా మంచిగా చేయొచ్చు కదా! ఎక్స్‌ప్రెషన్స్ కొత్త సాంగ్స్ ట్రై చేయొచ్చు కదా! అలా ఇలా అని. హ్మ్. నా వరకు నేను చేస్తున్నా. చూస్తే చూడండి. హ్మ్. లేకపోతే ఎళ్ళిపోండి. జనరల్‌గా అంటే నెగెటివ్ కామెంట్స్ ఎలా ఉంటాయంటే, హ్మ్. అంటే ఒకరికి చెప్పొచ్చు. ఇప్పుడు హ్మ్. నువ్వు ఉన్నావు. నీ డ్రెస్ ఇది బాలేదంటే కొంచెం వేరే డ్రెస్ మార్చుకోవచ్చు కదమ్మా! కొంచెం హ్మ్. చూడొచ్చు కదా! అనేవి ఉంటాయి. హ్మ్. వాడేదో మనల్ని ఆడే పోషిస్తున్నట్టు ఒక హ్మ్. కామెంట్ పెడతాడు. హ్మ్. నీకెందుకు హ్మ్. ఇలా. అవును. అప్పుడు మనకు ఒక సర్రని ఒకటొస్తది కదా! ఇక్కడి నుండి ఇక్కడ సర్రని. సో, ఆ టైంలో అరే! రిప్లై పెట్టాలి నా కొడుకు అనిపిస్తది గానీ వద్దులే. ఎందుకు రెస్పాండ్ అవ్వడం అనిపిస్తది కదా! అలాంటివేమైనా ఉన్నాయా? అంటే నేను మరీ అంత చూసినవేం లేవు. హ్మ్. ఆహ్, అంత కామెంట్స్ గూడా నేనెక్కువ చూడను. ఓకే. ఎప్పుడో ఏదో టైమ్ పాస్‌కి కామెంట్ సెషన్ తీస్తా నేను. అంతే. అప్పుడప్పుడు. సరే ఐదో, పదో వస్తే చూద్దువేమో. ఆ! అన్నొస్తాయి గదా! అన్నీ రిప్లై ఇవ్వాలి, రిప్లై ఇవ్వండి అంటారు. హ్మ్. నాకేమో ఇటు నుంచి మార్నింగ్ లేచి కాలేజు, ఈవినింగ్ వచ్చి డాన్స్ క్లాసు. అదే హ్మ్. సరిపోతది. సో, మిగతావన్నీ మమ్మీనే చూసుకుంటది. హ్మ్. హ్మ్. మ్యాథ్స్ అన్నీ మమ్మీనే. ఓకే. ఇప్పుడు కొంచెం యూట్యూబ్ ఇది స్టార్ట్ జేయడం అన్న చూసుకుంటున్నాడు. హ్మ్. హ్మ్. పవన్ అన్న చూసుకుంటున్నాడు. నేనెప్పుడో ఒకప్పుడు అలా ఇన్‌స్టాగ్రామ్ తీసి కామెంట్స్ చదువుతాను. అప్పుడు ఏవో ఒకటొస్తాయి. హ్మ్. ఎందుకు ఈళ్ళకి రిప్లై ఇచ్చి వేస్ట్ అని అనిపిస్తది. వదిలేస్తాం. వదిలేస్తాను. అంత హ్మ్. పట్టించుకోను. హ్మ్. డిలీట్ చేయడమే. యెస్. అంతే. ప్రతి ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఉండే ప్రాబ్లమ్సే ఆ నెగెటివ్ కామెంట్సే. బట్ ఈ మధ్యన ఎవరు పట్టించుకోవడం ఉంది కాబట్టి వాళ్ళు పెట్టట్లేదులే. హ్మ్. సో, దాన్ని పక్కన పెడితే ఒక టైంలో ఒక పెద్ద ప్రొఫైల్స్ ఏవైనా ఉంటే దానికి పెద్ద కొలాబరేషన్‌లొచ్చేవి. అంటే యాప్స్ కావచ్చు, హ్మ్. ఎనీ ప్రమోషన్స్. సో, అది చేస్తే మనం ఒకటి 2 సినిమాలు చేసినా అంతకంటే ఎక్కువ వచ్చేస్తాయి. హ్మ్. కానీ నీ ప్రొఫైల్‌లో ఎక్కడ ప్రమోషన్స్ ఇవి కనిపించవు. సో, ఎందుకు ఫస్ట్ ప్రమోషన్స్ ఏమి వద్దనుకుంటావా? లేకపోతే సెలెక్టెడ్ ప్రమోషన్స్ అనుకుంటావా? అంతే. అంటే ఆ ప్రమోషన్ అదెలా ఉంటది? హ్మ్. ఏంటి? దాన్ని డీటెయిల్స్ మొత్తం ఓకే. చూస్తాననమాట. హ్మ్. సెలెక్టెడే. హ్మ్. ఏవి బావున్నాయి? ఏవి యూజ్‌ఫుల్? ఏవి మరీ అవసరమా? నా పేజ్‌కి అవసరం లేనివి నేను చేయను. హ్మ్. ఇప్పటివరకు హ్మ్. చేయలేదు కూడా. సో, కొన్ని సెలెక్టెడ్ చేస్తాను. అంటే హ్మ్. చూసి చేయడం. కొన్ని ఆఫ్‌లైన్ ఒస్తాయి. హ్మ్. అవి గూడా బావుంటే చేస్తాను. లేకపోతే లేదు ఇలాంటివి చేయట్లేదని చెప్పేస్తాను. యెస్. ప్రమోషన్స్. అండ్ రీసెంట్‌గా అంటే 'బిగ్ బాస్' విన్నర్ హ్మ్. కళ్యాణ్ బడ. హ్మ్. సో, మనోడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ఎలా వస్తాడని చూస్తుంటే హ్మ్. సో, నీ రీల్‌తో మళ్ళీ ఒకసారిగా డాన్స్ అనే అవును. అంటే ఇప్పటివరకు డాన్స్‌లో ఎక్కువగా నీ ప్రొఫైల్ కనిపిస్తది. సో, నీతో చేయడం వల్ల మనోడు కూడా గట్టిగా కనిపించింది. అంటే డాన్స్ వచ్చింది మనోడు కూడా నేర్చుకోండి. అవునవును. సో, ఏంటి అది ఏ సిట్యుయేషన్‌లో చేశారు? అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే 'బిగ్ బాస్' చూస్తా మా ఫ్యామిలీ అంతా హ్మ్. చూస్తారు. హ్మ్. కళ్యాణ్ పడాల గారు అప్పుడే మెసేజ్ చేశారు హ్మ్. వాట్సాప్‌లో. హ్మ్. హ్మ్. ఏంటి మమ్మీ ఫోన్‌కి చేస్తే, ఏంటి చేశారు? ఈయనేనా కాదా? హ్మ్. అది ఫేక్ నంబరా? చాలా డౌట్స్ వచ్చాయి. ఆయన ఓకే. హ్మ్. చేశారా హ్మ్. లేదా అని. హ్మ్. తర్వాత మమ్మీ చూసి అండి నేనే అని మెసేజ్ చేశారు ఆయన. సో, దాని తర్వాత మాట్లాడితే ఆయన కాల్ చేసి మాట్లాడారు నాతో. హ్మ్. ఇలా ఎన్టీఆర్ గారికి ట్రిబ్యూట్ ఇద్దామని ఒక రీల్ ప్లాన్ చేస్తున్నాను. హ్మ్. డాన్సర్స్ కోసం వెతికితే నీ ప్రొఫైల్ కనిపించింది.
చేద్దామా వద్దా అని అడిగారు. అయ్యో సార్ మీరు అడగాల చేద్దాం పక్కా అని. అప్పుడే ఒక 2 days ముందు ప్లాన్ చేసాం. కాస్ట్యూమ్ 2 days కూడా కాదనుకుంటా, ఒక 1 day ఆఫ్టర్నూన్ కల్లా షూట్ అలా ప్లాన్ చేశారు అనమాట హడావిడిగా. కానీ బాగా వచ్చింది అవుట్పుట్ మొత్తం డాన్స్ క్లాస్లో. అంటే జనరల్గా ఇప్పుడు నీ రీల్స్ ఒకటి వస్తుంది, ఒక రీల్ పెడుతున్నావు అంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఒక డ్యాన్స్ కానీ నువ్వు చిన్నపిల్లలతో చేసినా మంచి మూమెంట్స్ వస్తాయనే ఎక్స్పెక్ట్ చేస్తావు. ఇప్పుడు కళ్యాణ్ అంతవరకు డ్యాన్స్ ఎక్కడ మనకు కనిపించలా. సో మరి నువ్వు అనుకున్నావా డ్యాన్స్? అంటే ఒప్పేసుకున్నావు ఒకవైపు ఇష్టం కాబట్టి, ఫ్యామిలీకి కూడా ఇష్టం కాబట్టి, కానీ డ్యాన్స్ అనేది పర్ఫెక్ట్గా రాకపోతే అనేస్తారా అని ఏమైనా థాట్ ఉన్నదా లోపల? అంటే నా వరకు చేసేస్తానులే అందులోనే చేసేస్తావు కానీ చేపించాలి కదా. అంటే చేస్తారు అని తెలుసు, డాన్స్ చేస్తారు అని తెలుసు. పర్ఫెక్టా డాన్స్ మూవ్స్ వచ్చా అని నేను ఎక్కువ ఆలోచించలేదు. వెళ్ళిన తర్వాత కొన్ని టేక్స్ అయ్యాయి, బట్ బాగానే ఇద్దరం కవర్ చేసుకొని చేసేసాము మాస్టర్ వల్ల. లైక్ మాస్టర్ సపోర్ట్, ఈజీ స్టెప్స్ పెట్టడం, టేక్స్ కూడా ఆన్ ది స్పాట్ కట్ షాట్స్ తీయడం ప్లస్ అయింది కొంచెం. కానీ కొంతమంది అంటే బిగ్ బాస్ తర్వాత కళ్యాణ్ కొంచెం యాటిట్యూడ్ ఉన్నాడు, యాటిట్యూడ్ పెరిగిందని అన్నాడు. బట్ లాస్ట్ టైం నేను మాట్లాడా చాలా ఫ్రీగా అనిపించింది. బట్ ఎందుకు నీ దగ్గర ఎలా ఉన్నారు? లేదు, నా దగ్గర వెళ్ళాను, కూర్చున్నాను, వెయిట్ చేసాము, వచ్చారు, ఇసెడ్ హాయ్, ఫస్ట్ రిసీవ్ చేసుకున్నాను మంచిగా. డాన్స్ చేస్తున్నప్పుడు కూడా మంచిగా చిల్గానే చేశారు, అంత యాటిట్యూడ్ ఏం చూపించలేదు. సో చిల్, లైక్ నార్మల్ గా ఎలా మాట్లాడుతూ అలానే. అడిగావా బిగ్ బాస్ గురించి ఏమైనా? లేదు, మనం వెళ్ళాం కదా, అవన్నీ నేను మనం వెళ్ళాం కాబట్టి మనం అడగం. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అది అడుగుతాం, అలా అడిగా అంతే, ఇంకేం తెలివైందా నువ్వు బాగా. సో జనరల్గా కొత్తగా వచ్చే యాక్టర్స్కి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జెన్జీ బ్యాచ్ అనుకోవచ్చు. ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా వస్తున్నారంటే అరే ఏది ఇన్ఫ్లుయెన్సర్ అనే ఒక వర్డ్తో వచ్చేస్తున్నారు, బ్యూటీగా ఉంది ఇన్ఫ్లుయెన్సర్ అని తీసుకొస్తున్నారు అని కొంతమంది. బట్ ఇప్పుడు మనం వెళ్తున్న వాళ్ళం చాలా రెస్పాన్సిబిలిటీతో వెళ్తున్నాం. ఇంత అంటే ఈ ఇన్స్టా అనే ఒక ప్రపంచం దాటి తను కూడా యాక్టర్ అనిపించుకోవడానికి వెళ్తున్నాం. సో ఈ గ్యాప్ని నువ్వు నీ హార్డ్ వర్క్ ఎంత వరకు ఉంది ఫిల్ చేయడానికి? హార్డ్ వర్క్ ఎంత ఉంది అంటే మూవీ చూస్తే అర్థమవుతుందేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇన్స్టాలో వేరు, ఇన్స్టాలో రీల్ తీసి పెట్టడం ఎంత ఎంత ఎఫర్ట్స్ పెట్టినా రీల్ వరకే ఉంటుంది, సోషల్ మీడియా వరకే ఉంటుంది. మొత్తం చూడాలి అంటే సినిమా చేయాలి. సినిమా ఏమంటారు, సినిమాలో చాలా అంటే రీల్ వరకు వేరు, సినిమాలో యాక్టింగ్ వేరు. సో యాక్టింగ్ ద్వారా నా హార్డ్ వర్క్ ఎంత ఉందో మీరు చూడగలరు. నాకు తెలిసినంత వరకు మూవీలో. అవును, కొత్త లిఖితాన్ని చూస్తారు. నెగిటివిటీ అవన్నీ చూసుకుంటే ఇప్పటిది కాదు, ఇప్పుడున్న జనరేషన్ కాదు, సో బీసీ ఆ టైప్లో ఉంటాయి కొంచెం అని అన్నారు అనమాట. సో అలాంటివి ఉండాలంటే మన డ్రెస్సింగ్ కానీ మన కాస్ట్యూమ్స్ కూడా కొంచెం అటువైపు ఉంటాయి కదా. సో అన్నీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి. సో మొత్తానికి కొత్త నువ్వు లుక్ కూడా ఎక్కడ ఒకటి కూడా పోస్ట్ చేయలేదు? లేదు, ఏదో దాస్తున్నారు సార్. అంటే నేను మ్యాక్సిమం ఒక ఇన్ఫ్లుయెన్సర్కి కష్టమైన పని అంటే డైలీ లైఫ్ది. నేను ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ లొకేషన్ బాగుందంటే పక్కా రీల్స్ వస్తాయి. అలాంటిది నన్ను నేను కంట్రోల్ చేసుకొని పోస్ట్ చేయకుండా ఒక రీల్ పెట్టకుండా ఉండడం వాజ్ సో హార్డ్. లైక్ ప్రమోషన్ అయిపోయేది, పెట్టినా ప్రమోషన్ అయిపోయేది, కానీ ఫస్ట్ పోస్టర్ వచ్చేంత వరకు రిలీజ్ చేయొద్దని అనుకున్నా. ఒక లుక్ రాని, ఆ లుక్ తెలిసాక ఇంకేదైనా ఎక్సైట్మెంట్ గా చేయొచ్చు వాళ్ళని అని వెయిట్ చేసా. మాక్సిమం ఫొటోస్ దిగలేదు, చాలా కష్టంగా ఉంటుంది కదా. ఎందుకంటే జనరల్ గా మనం ఎక్కడికి వెళ్ళినా ఒక వీడియోనో ఫోటోనో పెడతాం, ఎందుకంటే అప్డేట్లు ఉంటాయి కాబట్టి. అలాంటిది ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తాను అంటే ఇంకా ఉంటుంది. బట్ డైరెక్టర్ నుండి వచ్చే నో ఎక్కడ పెట్టకూడదు, దయచేసి అర్థం చేసుకోమ్మా అంటారా? అయినా డైరెక్టర్ గారు అలా లేరు, దిగండి ఫోటో దిగండి రీల్స్ చేయండి. ఆన్ ది సెట్ లో చేసాం, ఒక 2 reels వరకు చేసాము సామ్రాట్ గారితో అలా. కానీ ఏంటంటే ఒక పోస్టర్ వచ్చాక ఏదైనా అప్డేట్ ఇద్దాం, రీల్స్ కానీ ఇలా ఎంటర్టైన్ చేద్దాం, ప్రమోట్ చేద్దాం అని ఆగాను నేను కూడా. అండ్ అంటే డైరెక్టర్ గారు చూసుకుంటే అతను యాక్టర్, డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, సో అన్నీ కూడా కవర్ చేస్తున్నారు, చాలా టాలెంటెడ్. మొన్న మాట్లాడినప్పుడు ఇంకా అర్థమైంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన ఫస్ట్ సినిమా ప్రభాస్ గారితో. సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, అంటే
ఆ ప్రభాస్ గారు ఫస్ట్ మూవీ ఆయన రోడ్ల మీద పరిగెట్టేది లేకపోతే అక్కడే ఆ ఫ్రెండ్స్తో కూర్చునేది. సో లిఖితకి కూడా ఫస్ట్ మూవీ. సో నాకు అనిపిస్తుంది ఐ హోప్ ఆ రేంజ్కి లిఖిత వెళ్ళాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ప్రభాస్ గారిని కలుస్తామని పక్కగా అయితే ఆయన అంటున్నారు. బట్ ఒకవేళ కలిస్తే నీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి, ఏం చెప్తావు ఆయనతో మాట్లాడి? ఏం చెప్తా, ఫస్ట్ ఫ్రీజ్ అయి ఉంటాం, ఫస్ట్ చూస్తాం. ఇక్కడ అలా చూస్తాం అంతే. తర్వాత ఇంకా మూవీ గురించి కొంచెం ఇలా ఇలా అని చెప్పి మాట్లాడతా అంతే. కానీ ఇంకా ఎక్సైట్మెంట్ అంటే చూసినప్పుడే వస్తుంది, ఇంకేం చెప్తాం. ఎస్. అండ్ నువ్వు ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి అని ఏవైనా కొత్తగా అనుకున్నావా? ఎందుకంటే ఇప్పుడు వచ్చే అమ్మాయిలు అంటే కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్లు చేయాలి. ఇంతకుముందు ఒక 5 to 10 years బిఫోర్ లాస్ట్ చూసుకుంటే హీరోయిన్కి ఏదో గ్లామర్ కోసం బ్యూటీ కోసం పెట్టదు. ఇప్పుడు వస్తున్న ఈ లాస్ట్ 5 years 10 yearsలో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో హీరోయిన్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ స్టోరీ బాగుంటే ఎవరు ఆపలేరు. సో ఇప్పుడు అంటే వచ్చే ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్కి, ఈ ప్రాజెక్ట్ వరకు అయిపోయి నెక్స్ట్ ప్రాజెక్టులకి అంటే ఎలాంటి క్యారెక్టర్లు అనుకుంటున్నావు? అంటే అదే నేను ఈ క్యారెక్టర్ ఎలా అనుకున్నానో, ఎంత స్క్రీన్ ప్రెసెన్స్ ఉండాలి, ఎంత పర్ఫార్మెన్స్ ఉండాలి ఒక యాక్టర్కి, నాకంటూ ఒక రోల్ ఉందంటే అందులో చాలా అంటే నేను పర్ఫామ్ చేసేంత ఉండాలి. జస్ట్ చేసి వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్ ఉండకూడదు. నేను గుర్తుండిపోవాలి ఒక సినిమాకి చెప్పాలంటే. అలాంటి క్యారెక్టర్స్ కోసం అండ్ స్టోరీ లైన్స్ కోసం చూస్తున్నాను. ఇప్పటికీ వింటున్నాను స్టోరీ లైన్స్ అన్ని, ఆడిషన్స్ ఇస్తున్నాను. బట్ కొంచెం చూడాలి ఇంకా. మన ఇంట్లో మమ్మీ డాడీ ఇద్దరిలో ఎవరు బాగా సపోర్ట్? ఇద్దరు అసలు సపోర్ట్ చెప్పు, ఇద్దరు చేస్తారు. ఇద్దరు అంటే ఒకవేళ ఇప్పుడు మమ్మీ లేకపోతే నన్ను రెడీ చేయడం, మీరు లోపలికి వెళ్ళండి చెప్తా. అయ్యో ఉన్నారనే కదా చెప్తున్నావు? అయ్యో లేదు నిజం. అంటే ఇప్పుడు మమ్మీ అన్ని దగ్గరకు వస్తుంది చెప్పాలంటే, అందరికి కనబడేది మమ్మీ. డాడీ ఏంటంటే కనబడరు అంతే, జస్ట్ ఆఫీస్ లో బిజీగా ఉంటారు. కానీ మమ్మల్ని ఇక్కడికి పంపించేది అన్ని చూసుకునేది మొత్తం డాడీనే. సో ఇద్దరు సపోర్టివ్, నేను ఒక్కలని చెప్పలేను కదా. ఎవరో అన్నారు సార్ మీ మమ్మీ లాస్ట్ టైం మాట్లాడినప్పుడు, కొంచెం మాట్లాడలేకపోతుంది, కొంచెం కొంచెం ఫ్రీ అవ్వాలి కొన్ని రోజులు. కానీ ఇప్పుడు చెప్తా వెళ్ళిన తర్వాత అదే కొంచెం కొంచెం చాలా క్లియర్గా చాలా క్లారిటీగా మాట్లాడుతున్నావు. సో జనరల్గా ఎవరైనా డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటారు. మమ్మీ ఎదుర్కొంది కాబట్టి మాకు కూడా ఏదో ఇచ్చేసేవారు. అలా ఏం లేదు, బట్ మమ్మీ ఎక్కువ ఇష్టం, అన్ని చూసుకుంటది, టాప్ టు బాటమ్ అన్ని చూసుకుంటది మమ్మీ. డాడీ కొంచెం తక్కువ, మేము మాట్లాడుకోవడం తక్కువ. ఒకవేళ డాడీ మాట్లాడితే డాడీ కూడా. ఓకే. సో జనరల్గా నీ అంటే ఈ ఏజ్లో కొంచెం తిరుగుతూ అంటారు కదా, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇండస్ట్రీలోకి వచ్చేసావు, ఫోక్ ఇండస్ట్రీ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ కావచ్చు, ఇటువైపు నీ జర్నీ వెళ్తుంది. అంటే పర్సనల్ లైఫ్, అరే నా ఎంజాయ్మెంట్ ఎప్పుడు లేదు, నేను తక్కువ ఏజ్లో ఇంత ఫాస్ట్గా వచ్చేసాను అని ఎప్పుడైనా అనుకున్నావా? అంత అనుకోలేదు, బట్ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాలి అని టాపిక్ వస్తే మాత్రం ఏడుపు వస్తుంది నాకు. ఎందుకని? వెళ్ళలేను అంటే, ఎక్కడికి వెళ్తారు, ఎలా వెళ్తారు, అక్కడ ఎలా ఉంటుంది, అన్నీ ఇట్లా థాట్ చేసి థింక్ చేసి అన్నీ ఆలోచించి ఎస్ చెప్పాలా నో చెప్పాలా అని ఆలోచిస్తా. ఒకవేళ ఎందుకు అనిపించింది అనుకో నో చెప్పేస్తా, లేదు వెళ్ళాలి అంటే అడుగుతా, పంపిస్తారు. మ్యాక్సిమం వెళ్తా, దగ్గర వాటికైతే వెళ్తా. లాంగ్ అవ్వదంటే అప్పుడు కొంచెం బాధేసేది, అంటే ఇంత ఈ టైంలో ఎంజాయ్ చేయాల్సింది ఈ టైంలో అని అనిపించేది. అంతే తప్ప ఇంకెప్పుడు అనిపించలేదు. కొన్ని రోజుల తర్వాత అనిపించదులే. సో జనరల్గా ఏం చేసినా అంటే ఇప్పుడు ఈ టైంలో నీకు మనీ గురించి లేకపోతే దీని గురించి పెద్దగా దానికి సంబంధం ఉండదు. బట్ హైయెస్ట్గా ఒక రెమ్యునరేషన్ నేను తీసుకోవాలి నా కెరియర్లో, అంటే కెరియర్ నెక్స్ట్ వచ్చే దీనిలో ఎప్పుడైనా ఈ రెమ్యునరేషన్ తీసుకోవాలి, ఇలాంటి యాక్టర్ అవ్వాలి, యాక్ట్రెస్ అవ్వాలి ఏమైనా అనుకున్నావా? అలా ఏం అనుకోలేదు, రెమ్యూనరేషన్ ఎప్పుడు ఆలోచించలేదు. బట్ నా క్యారెక్టర్ పరంగా ఒక ఈ లెవెల్లో ఉండాలి అంటే సాయి పల్లవి గారిలా ఉండాలి. తను ఎంచుకున్న రోల్స్ కానీ, తన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, తను బయట కూడా అంతే న్యాచురల్గా ఉండడం, అది చాలా ఇష్టం. అలా ఉండాలని అనుకున్నాను. రీసెంట్ కూడా ఒకటి ట్రైలర్ వచ్చింది, రామాయణ. సో అంటే జనరల్ గా సీత అనే అమ్మాయి ఎలా ఉండాలో సో ఆ టైప్ లోనే ఉంటుంది. సో ఇంత ట్రెడిషనల్ గా అలా, సో దాన్ని కూడా చూడబోతున్నాం అతిథి వందర్లో.
అంటే నీకు ఇండస్ట్రీలో ఈ హీరోతో అదే ఫ్రెండ్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఇన్ సమ్ రీజన్స్ ఈ హీరోతో చేయాలి అనేది ఉందా? ప్రస్తుతానికి ఏం లేదు, బట్ నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అనమాట. Hmm. ఆయన పక్కన ఒక్క క్యారెక్టర్ అయినా చాలా మంచిది అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో చూడాలి. చేస్తావు ఖచ్చితంగా, ఫింగర్ ఎలాగైనా Fingers crossed. ఇలా క్రాస్. సో ఫింగర్ క్రాస్ చేసేదాం ఖచ్చితంగా అయిపోద్ది. అండ్ ఫైనల్గా డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా? డ్రీమ్స్ అంటే ప్రస్తుతానికి ఏం ఆలోచించట్లేదు, బట్ అంటే అంటారు కదా ఒక ఇల్లు ఉండాలి ప్రైవేట్ గా అవును. అలా ఇలా అని. అలా ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి హైదరాబాద్లో? మాకంటూ. ఇక్కడే సో అది గట్టిగా కష్టపడాలి సార్ మనం. ఇక్కడే సరిపోదు. ఇక్కడే 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 అనుకుంటున్నాను, ఉమ్. కానీ చూడాలి. ఇక్కడే సొంత ఊరు ఎక్కడున్నా ఇక్కడ మనం ఇక్కడే ఉండాలి తప్పదు, ఎందుకంటే ఉండాలి. మనం ఇదే మన ప్రపంచం కాదు. నువ్వు ఈ ఫోకసింగ్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు కొన్ని ఇటు వచ్చాయి కదా షోలు కావచ్చు. అవును సో జనరల్గా డాన్సర్ అనే వాళ్ళకి డీ కానీ సో ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును. సో దాంట్లో పార్టిసిపేట్ చేసి మనం కప్పు కొట్టాలి అని ఉంటుంది. ఉమ్. నీకేమైనా అటువైపు ఇంట్రెస్ట్ ఉండే? అంటే అప్పుడు నేను డాన్స్ క్లాస్ ఒక 5th క్లాస్ ఎప్పుడో జాయిన్ అయ్యాను. అప్పుడు స్టార్ట్ చేసావా? 5th కన్నా చిన్నగానే అనుకుంటా, అంటే నాకు క్లారిటీ అర్థమైపోయి మమ్మీ గారికి అప్పుడే ఇది కుదురుగా ఒక దగ్గర ఉండదు, నేను జాగ్రత్తగా అక్కడ పెడితే కుదురుగా అటో ఇటో గెంతుకొని వచ్చి ఇంట్లో కుదురుగా ఉంటుంది. అలా అంటే అలానే ఓకే. అప్పుడు స్టార్ట్ చేశాను. అప్పుడు కొంచెం ఉండే డీ చూడడం వల్ల అనుకుంటా, అప్పుడే కొంచెం చెయ్యాలి, ఇలా షోస్ కి వెళ్ళాలి, డీ డాన్స్ అసలు డీలో డాన్స్ చేయడమే గొప్ప, అలాంటిది డీకి వెళ్ళి ఒక ఏమంటారు కంటెస్టెంట్ గా చేయాలి అని ఉండేది. అలాంటి టైంలో మా మాస్టర్ సాయి కృష్ణ మాస్టర్ అని మాకు ఎలా అంటే రీల్స్ చేయించడం, ఈ యూట్యూబ్లో ఇలా రీల్స్ పోస్ట్ చేయడం కానీ షార్ట్స్ వీడియోస్ అలా ఎక్కువ వెళ్ళాను అనమాట. డీ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. వెళ్తాను కానీ పర్టికులర్గా డీకి వెళ్ళాలి అన్న గోల్ ఏం పెట్టుకోలేదు. సో ఒక డాన్సర్గా మంచిగా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకేమైనా వస్తే చూడాలి అన్న ఆపర్చునిటీస్ ఎక్కువ ఎత్తుకాను, కానీ డీకి పర్టికులర్గా వెళ్ళలేదు. బట్ డీ అంటే చాలా ఇష్టం, అలా సెట్కి వెళ్ళి చూసినా సరే ఏడ్చేస్తాను, అంత ఇష్టం. అలాంటి టైంలో నేను బ్యాక్ డాన్సర్గా వెళ్ళడం, ఆ బ్యాక్ డాన్సర్ కాస్త లీడ్గా మారడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఈ సాంగ్ అయిన తర్వాత అన్ని ప్లాట్ఫామ్ తిరిగినట్టున్నారుగా? అంటే అంటే ఆల్మోస్ట్ అలానే, అంటే గెస్ట్ గా వెళ్ళారు, సో కంటెస్టెంట్ గా కాకుండా గెస్ట్ గా వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది అది ఇంకా బెటర్ కదా, హ్యాపీ అనిపిస్తుంది. అరే కంటెస్టెంట్ గా తీసుకుంటారా అంటే దానికి గెస్ట్ వెళ్తున్నారు. అదే అదే ఒక ఏమంటారు డ్రీమ్ లాగా అయిపోయింది. అసలు అనుకోనిది బ్యాక్ డాన్సర్ నుంచి లీడ్ గా, అలా నేను శ్రీదేవికి గెస్ట్ గా, అన్ఎక్స్పెక్టెడ్. సూపర్. అండ్ లిఖితా గురించి మ్యాక్సిమం అందరికీ తెలుసు అనుకుంటా. సో లిఖితా గురించి తెలియని ఒక 3 సీక్రెట్లు చెప్పమంటే ఏం చెప్పు? ఏం నా గురించి సీక్రెట్స్ ఉంటే ఆల్మోస్ట్ అన్ని అందుకే చెప్పాను కదండి మీరు లోపలికి వెళ్ళండి అని. ఏం లేవు సీక్రెట్స్. ప్రస్తుతానికి నేను కాలేజ్లో చదువుతున్నాను, ఎవరికి తెలీదు. సో నేను కాలేజ్లో చదువుతున్నాను, బీబీఏ కోర్స్ చేస్తున్నాను, అంతే. అదే ఒక సీక్రెట్, ఓకే అంతే. ఇంకేం లేవు. ఏం లేవు? ఇంకేం అంతే, ఏం లేవు. సార్ నీకు నచ్చిన ఫుడ్ చెప్పు. బిర్యానీ ఇష్టం. ఏదైనా మంచిగా తింటాను ఇంకెందుకు, అంతే. మమ్మీ నీకు సీక్రెట్స్ లేవా? సీక్రెట్స్ ఏం లేవు. మరి ఎంత ఓపెన్గా ఉన్నారండి సార్, ఏం లేకుండా దాచుకోరు. నాకేం లేవు సీక్రెట్స్, ఏమైనా చెప్పాలంటే ఉండాలి కదా, ఏం లేవు. ఓకే. సో అయితే ఫైనల్ డ్రీమ్ అయితే మంచి ఆర్టిస్ట్గా ఉండాలి, అంతేనా? అంతే. సో ఏ క్యారెక్టర్ అయినా, అంటే జనరల్గా ఇప్పుడు లీడ్ చేస్తున్నావు కదా, సో చాలామంది లీడే చేయమ్మా, మళ్ళీ నువ్వు డౌన్ అవ్వకు, వేరే క్యారెక్టర్లు చేస్తే మళ్ళీ నీ గ్రాఫ్ తగ్గిపోద్ది అని కొంతమంది అంటారు. సో నీ మైండ్ సెట్ ఇప్పుడు ఎలా ఉంది? అది అలా నాకు పర్టికులర్గా హీరోయినే చేయాలని అస్సలు లేదు. మంచి క్యారెక్టర్, బాగుంటుంది నీకు ఈ క్యారెక్టర్ అన్న క్యారెక్టర్, లెంతీ క్యారెక్టర్ చేస్తాను తప్పకుండా. నాకు అంటే అంటారు కదా మంచి ఆర్టిస్ట్ అయితే ఏ క్యారెక్టర్ అయినా చేయొచ్చు అని, ఆ టైప్లో ఉండాలన్న కోరిక నాది. ఎస్. అంటే నీ చిన్న ఏజ్ అనేది ఇప్పుడు మంచి మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి కదా,
సో ఏజ్ బట్టి అంటే చిన్నది కదా ఏజ్ కానీ క్యారెక్టర్ కొన్ని పోయి ఉంటాయి. సో అరే ఈ టైంలో ఆ మంచి క్యారెక్టర్ పోయింది అనుకునేది ఏదైనా ఉందా? ఉన్నాయి కొన్ని ఆడిషన్స్ తీసుకుంటారు, Hmm. స్టోరీ లైన్ చెప్తారు, Okay. కొంచెం తక్కువ వద్దేమో మళ్ళీ చూద్దాం Hmm. అన్న ఆడిషన్స్ కూడా ఉన్నాయి. Hmm. అప్పుడు అనిపిస్తుంది ఏజ్ కూడా చూస్తారు, బట్ స్క్రీన్ ప్రెసెన్స్ నాది వేరు ఉంటుంది అవునవును అనమాట. అది ఒరిజినల్ గా చూసేది వేరు, Hmm. ఆడిషనల్ Hmm. స్క్రీన్ ప్రెసెన్స్ వేరు. సో అలా కూడా లుక్ టెస్ట్ చేయండి అని నేనే అంటే అడిగేవాళ్ళం మేమే. సో అలా కొన్ని రిజెక్ట్ అయ్యాయి, బట్ ఏమో ఇంకా మంచిది రాసి పెట్టిందేమో అని అనుకుంటా. లిఖిత బాగా బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తావు? బాగా బోర్ కొట్టినప్పుడు టీవీ చూస్తా. ఇప్పుడు బోర్ కొడుతుందా? లేదు ఫస్ట్ వచ్చిన ఎనర్జీ కాస్త తగ్గినట్టుంది. అదే లేదు, అంటే నేను ఎక్కువ మాట్లాడను, Hmm. అది ఇదే సీక్రెట్. ఇంకా ఓకే, చాలా ఎక్కువ తక్కువ మాట్లాడను, తక్కువ మాట్లాడతా. కానీ ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది హా, కొన్ని దగ్గరలో. అదే సో ఖాళీగా ఉన్నప్పుడు అంటే టీవీ చూస్తా, Hmm. మ్యూజిక్ బాగా ఇష్టం, అంతే, ఇంకేం లేదు. సో ఇప్పుడు మీ మమ్మీ గారు డాడీ గారు Hmm. నీకు బైక్ అదే కార్ కీస్ ఇచ్చి Hmm. హ్యాపీగా Hmm. ఒక 3-4 days ట్రిప్ వేసుకో అంటే ఎక్కడికి వెళ్తావు? మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తా. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తా. అంతకన్నా హ్యాపీగా ఉండదు. ఇంకెక్కడ ఉండదు నాకు తెలిసి. ఓకే. అంతా ఎంజాయ్ చేసి ఫ్రీగా ఉంటాను అంటే ఊర్లోనే, అంతే. బాగుంటుందా చాలా పల్లెటూరు? అంటే పల్లెటూరు బయట తిరగాలి అలా కాదు, ఉమ్, ఇంట్లో ఉండాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. మా చెల్లితో టైం స్పెండ్ చేయాలి, ఉమ్, వాళ్ళతో ఉండడం ఇష్టం నాకు. సూపర్. సో హ్యాపీగా మ్మ్. కార్ కీస్ Yes. అడుగుతాను. వద్దు, నాకు రాదు, డ్రైవింగ్ రాదు నాకు. సో నువ్వు ఒకసారి అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలని ఉంటే అమ్మే తీసుకెళ్ళిపోద్ది. పద ఈ వీక్ ఖాళీగా ఉన్నాం వెళ్దామని. సో ఐ హోప్ నిజంగా చాలా తక్కువ ఏజ్లో మంచి రికగ్నిషన్ అయితే వచ్చింది. సో దాన్ని మనం ఇక్కడి నుండి ఎలా బిల్డ్ చేసుకుంటాం అనేదే మన చేతిలో ఉంటుంది. ఇక్కడి నుండి సో ఆర్టిస్ట్ అవుతామా గొప్ప ఆర్టిస్ట్ అవుతామా అనేది జనాల్లో ఉంటుంది, మ్మ్. మనకు వచ్చే క్యారెక్టర్లు బట్టి ఉంటుంది. అవును. బట్ మనం అవతల వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాం, సో మన క్యారెక్టర్ అక్కడే ఉంటుంది అన్నమాట. సో నాకు తెలిసి ఇప్పటి వరకు చాలా పాజిటివ్గా ఉంటావు, అసలు ఎక్కడ బ్రెయిన్కి ఏవి ఎక్కించుకోలేదు. ఫ్యూచర్లో కూడా ఏవి వచ్చినా అక్కడి వరకే ఉంచే. ఐ హోప్ మనం ఇలాంటి ఇంటర్వ్యూలు మోర్ చేస్తాం. బట్ తప్పకుండా. ఎంత ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడ ఇవ్వాల్సిందే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మా. థ్యాంక్ యూ.